వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మనం ఈ రోజు ఇలా ఉండడానికి కారణం మన ఫోర్ ఫాదర్స్. సో ఆ టైంలో దట్ పర్టికులర్ గా నేను ఈ రోజు ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే మన ఫ్యామిలీ ఎలా ఉంటే మనం అలా ఉంటాం. ఎస్ ఆర్ నో? మన ఫ్యామిలీ ఎలా ఉంటే మనం కూడా అలానే ఉంటాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన ఫోర్ ఫాదర్స్. అందులో కూడా మెయిన్ గా నేను ఈ రోజు ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, భార్యాభర్తల సంబంధం గురించి. మన ఫోర్ ఫాదర్స్ టైంలో అందరూ ఫుల్ బిజినెస్ చేసేవాళ్ళు. అవునా అండి? అవునండి, చేసేవాళ్ళు. ఏం బిజినెస్? వ్యవసాయం, ఫార్మింగ్. అవునా కదా? ఇందాక క్వశ్చన్ మార్క్ ఉన్నారు. అప్పట్లో బిజినెస్ ఎక్కడయ్యి మేడం అని. మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం అనగానే, ఫార్మింగ్ అనగానే అవును అవును మేడం, మనకి తెలియదు. అది ఆ టైంలో వాళ్ళకి అదే బిజినెస్. మీరు గమనించండి, ఆ టైంలో మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో మంచి ఒక క్యూట్ కపుల్. వాళ్ళ మార్నింగ్ డ్యూటీ ఎలా ఉంటుంది? హ్యాపీగా మార్నింగ్ లేవడం, ఇద్దరు వాళ్ళకి ఏదైతే ఫార్మింగ్ అయితే ఉందో ఆ ఫార్మింగ్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వర్క్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ గా వ్యవసాయం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. ఎంత అభివృద్ధి చెందినా గానీ ఆ కాలంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి, అది కూడా సద్ది మూట అనేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో మళ్ళీ ఇంటికొచ్చి వెళ్ళి తినడం ఇదంతా లేదు. ఎర్లీ మార్నింగ్ లేవడం, వాళ్ళ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడం, వెళ్ళడం. అంటే మీరు చూడండి, అప్పట్లో ఎక్కువగా భార్యాభర్తలు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఉంటాయి. నాకు తెలిసి అయితే సురేఖమ్మ గారు, నాకు తెలిసి మీ కాలంలో కూడా అది జరిగే ఉంటది. మినిమం వాళ్ళు 12-16 అవర్స్ కలిసే ఉండేవాళ్ళు. అవునా కాదా? అది మార్నింగ్ ఫార్మింగ్ కెళ్ళొచ్చు, ఇంటి దగ్గర ఉండొచ్చు. ఎలా అయినా గానీ వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళు కలిసి ఉండే సిట్యుయేషన్స్ ఎన్ని మాక్సిమం అంటే 16 అవర్స్ ఖచ్చితంగా వాళ్ళు కలిసే ఉండాలి. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? భార్యాభర్తలు. యెస్. నూరి అమ్మగారు, మేడం గారు కిచెన్‌లో వంట చేస్తూ కూడా ఫుల్ రెస్పాన్స్‌గా ఉన్నారు. క్లాప్స్, క్లాప్స్, క్లాప్స్. అంటే వాళ్ళక్కడ మార్నింగ్ లేవడము, వాళ్ళ పని, వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఫార్మింగ్ ఏదైతే ఉందో అక్కడికి ఇద్దరు కలిసి వెళ్ళడము, అక్కడ వర్క్ చేసుకోవడము. ఆ విధంగా వాళ్ళు మాక్సిమం 16 అవర్స్ కలిసే ఉండేవాళ్ళు. సో మరి ఆ బిజినెస్‌లో కష్టాలు లేవా? కష్టాలున్నాయా లేవా ఫార్మింగ్‌లో? మనందరికీ తెలుసు, ఇప్పుడు పంటల టైం ఇది స్టార్టింగ్. ఫస్టు వాళ్ళ బిజినెస్ హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళిద్దరూ కలిసి దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు. అవునా కాదా? ప్రే చేసేవాళ్ళు. డిఫరెంట్ డిఫరెంట్‌గా చూడండి. వర్షాలు ఈ టైంకి కరెక్ట్‌గా పడాలి. అంటే ఇప్పుడు మనం మన బిజినెస్ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నామో, వాళ్ళ బిజినెస్ అప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఫార్మింగ్ అనే దానికి ఫస్ట్ ఈ టైంలో కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ ఇదే టైం, జూన్ టు ఆగస్ట్. ఈ టైంలో ప్రాపర్‌గా వర్షం పడాలి. వర్షం పడింది. తర్వాత పంట మొదలుపెట్టాలి. అందులో గూడా వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటది? ఎగ్జాంపుల్, ఒక 4 ఎకరాల పొలం ఉందనుకోండి. ఒక 4 ఎకరాల జాగా ఉంది. అందులో ఏమేమి పంట వేస్తే ఏమేమి లాభ నష్టాలు ఉంటున్నాయి అనేది వాళ్ళు ముందుగా మాట్లాడుకొని స్టార్ట్ చేస్తారా? మాట్లాడుకోకుండా స్టార్ట్ చేస్తారా? మాట్లాడుకుంటారు గదా! ఎందుకు అంటే అప్పట్లో వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరంటే వాళ్ళిద్దరే. భార్యకి భర్త, భర్తకి భార్య. ఏదొచ్చినా గాని వాళ్ళిద్దరే తీసుకోవాలి గాబట్టి, ముందుగానే వాళ్ళకున్న ల్యాండ్‌లో ఏదైతే, వాళ్ళకున్న పొలంలో ఏదైతే ఏమి పండించాలనేది వాళ్ళిద్దరు ముందుగానే డిస్కస్ చేసుకుంటారు. అందులో గూడా ఇంకొక డిస్కషన్ ఉంటది. ఓకే. ఇందులో ఒక 2 ఎకరాల్లో వరి వేయాలి. ఒక 2 ఎకరాల్లో మిరప వేయాలి. మళ్ళా జూడండి, ఆ 2 పంటలకి ల్యాండ్ సేమ్‌గా ఉంటే కుదరదు. ఒకదాన్ని మెట్ట. అంటే మిరప వేయాలి అంటే, చిల్లి పంట వేయాలి అంటే, ఆ ల్యాండ్ అనేది ఎక్కువగా వాటర్‌తో ఉండగూడదు. కానీ వరి వేయాలంటే ఎలా ఉండాలి? ఒకవేళ ఎగ్జాంపుల్ భార్యకి తెలియదనుకోండి, భర్త చెప్తాడా లేడా? ప్రతిరోజు తీసుకెళ్ళి తనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఈరోజు ఇది నేను చెప్తున్నాను అంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఆ విధంగా వాళ్ళ బిజినెస్ లో నష్టాలు వస్తే పండగలు ఏంటండి, ఏం చేసుకుంటారు? వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకుంటూ, ఓకే మనం ఈ టైంకి ఇది చెయ్యలేదు కాబట్టి ఈ పంట గ్రో ఎక్కువగా అవ్వలేదు కాబట్టి వచ్చే సంవత్సరము మనం ఈ టయానికి ఈ పని ఖచ్చితంగా చేస్తే మనకి లాభాలు వస్తాయి అని మాట్లాడుకునే వాళ్ళ లేదా? అదే లాభాలు వచ్చాయి. హ్యాపీగా సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారండి, ఇంటికి ధాన్యం వచ్చే టైం అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ డిస్కషన్ వాళ్ళ ఫార్మింగ్ గురించి, నెక్స్ట్ వాళ్ళ పిల్లల గురించి. అంటే మాక్సిమం 16 అవర్స్ కలిసి ఉండడం వల్ల ఏది ఉన్నా గానీ నిర్ణయాలు వాళ్ళే తీసుకునే వాళ్ళ, బయట వాళ్ళ చేతిలోకి వెళ్ళాయా? వాళ్ళే తీసుకునేవాళ్ళు గదా! ఎంత హ్యాపీగా ఉండేయి ఆ రోజులు టైంలు తలుచుకుంటుంటే. ఎంతమందికి అబ్బా! ఈ టైంలో గాకుండా మా ఫోర్ ఫాదర్స్ టైంలో పుడితే బాగుండేది అని అట్‌లీస్ట్ ఒక్కసారన్నా అనిపించినోళ్ళు ఒక్కసారి చాట్ చేయండి. అసలు గున్నమ్మ, రమణారావు సార్ ఇద్దరు, మేడమ్ సార్ ఇద్దరు ఉన్నారు. సరే ఇంత హ్యాపీగా ఉన్నారు. మీకు కూడా అనిపించిందా ఆ టైంలో ఉండాల్సింది అని? బెంగుళూరెళ్లి రూపా మ్యామ్ ఇదే. మ్యామ్ గుడ్ మార్నింగ్. ಹೇಗಿದ್ದೀರಾ? అంటే ప్రతి ఒక్కళ్ళకి గూడా ఆ టైంలో పుట్టుంటే బావుండేది. ఎందుకు సార్ ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఇంకా ఉంది గదా! ఎందుకు ఆ టైంని కోరుకుంటున్నాము? మరి ప్రాబ్లమ్స్ లేవా అంటే అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి సొల్యూషన్ ఎక్కడ ఉంది అంటే భార్యాభర్త మాట్లాడుకొని సమయం మీద మాత్రమే ఎక్కువగా. ఎంత ఎక్కువ సాయి ఒక్కసారి నీ ఫోన్ లిస్ట్ ఓపెన్ చేసి నిన్న మొత్తంలో మా మేడంతో ఎంతసేపు మాట్లాడినావు ఒకసారి చాట్ చేయి. అంటే ఎక్కువగా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారో అప్పట్లో జరిగింది అదే. ఇంకా అప్పట్లో మనకి తెలుసు ఆడవాళ్ళకి చాలా వరకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసప్పుడు. సో దాంతో ఆటోమేటిక్‌గా ఏమయ్యేదంటే తన భర్త ఏదైతే చెప్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా తన నిర్ణయానికి యెస్ అని చెప్పేవాళ్ళు హ్యాపీగా. ఇప్పుడు మనకున్న అదృష్టం ఏంటి అంటే ఆడవాళ్ళకి అన్నీ తెలుసుకునే అవకాశం వచ్చింది. అప్పట్లో ఎందుకు లేదు అంటే అన్నీ తెలుసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడున్న వుమెన్స్ అందరూ ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సింది. మనం ఇప్పుడు అన్నీ చేయొచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు. ఎక్కడన్నా క్వెషన్ మార్క్ ఉందా? జెంట్స్ చేసే పనిని లేడీస్ చేయలేరు అనే దాంట్లో ఎక్కడన్నా ఒక్కటుందా? ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. సో, అప్పటికి ఇప్పటికున్న డిఫరెన్స్ ఏందంటే ఇదొక్కటే. ఒక్కసారి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని హ్యాపీగా నాకైతే మా ముత్తాత నేమ్ వాటికి తెలుసు. మా ముత్తాత నేమ్ నర్సిరెడ్డి. మా ముత్తమ్మ నేమ్ నాగమణి. అంటే మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న. బిఫోర్ అయితే నేనడిగాను తెలుసుకోవడానికి. ఎవరు చెప్పలేకపోయారు. సో, మీకు తెలుసున్న మీ మీ ఫ్యామిలీలో లాస్ట్ జనరేషన్ ఫ్యామిలీని ఒక్కసారి ఇక్కడ టైప్ చేయండి. ఎందుకంటే మనకి మూలం వాళ్ళే సార్. సో, ఈ మీటింగ్ సందర్భంగా మనం అందరం వాళ్ళని గుర్తు చేసుకున్నాము. సో, అప్పట్లో ఎక్కువగా జనరేషన్‌లు అలా ఉండడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళిద్దరు మాట్లాడుకునేది అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి, లేదా వాళ్ళు చేసే బిజినెస్ అది ఏదైనా కావచ్చు. ఆ బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు. మనకిప్పుడంటే బిజినెస్ అంటే ఇదుండాలి, అదుండాలని. అప్పట్లో వాళ్ళు ఏదైతే మనీ ఎర్నింగ్ చేశారో అదంతా గూడా నా దృష్టిలో బిజినెస్సే. అవునా? కాదా? వస్తు మార్పిడి ఉంది అప్పట్లో, వ్యవసాయం ఉంది. ఎన్ని ఉన్నాయి? యెస్. సో, ఇప్పుడు కొత్త జనరేషన్‌లోకొద్దాం. ఇప్పుడుంటున్న వైఫ్ అండ్ హస్బాండ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? రోజుకు ఇందాక నేను సాయిని అడిగినట్టు మీరు చాట్ చేయండి. మీరు ఎంత టైం మీ లైఫ్ పార్ట్నర్‌తో స్పెండ్ చేస్తున్నారు? నేను చెప్పాను క్లియర్‌గా అప్పట్లో అయితే 16 గంటలు ఖచ్చితంగా ఉండేది సార్. ఒక్క నిద్ర టైం కూడా ఉండేది. బట్ మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్‌తో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? నేనైతే చాట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. లేకపోతే యోగేశ్ సార్
పటేల్ సంగీత నిజామాబాద్ 24 అవర్స్ మేడం. సూపర్. రామ్ మోహన్ గారు 30 minutes. సరే ఇవి ట్రూ. ఎందుకంటే కొన్ని విషయాలలో మనం రియలైజ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సంగీత మ్యామ్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను చెప్తాను మేడం ఎందుకు 24 అవర్స్ పెట్టారు అనేది కూడా నాకు తెలుసు. బివి రెడ్డి గారు 2 అవర్స్. సో మీ అందరికి కూడా సూపర్ సార్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు గమనించండి, మాక్సిమం కలిసి ఉండాల్సింది భార్యాభర్తలే. సో కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళు కలిసి ఉండడానికి ఎక్కువ టైం ఉండట్లేదు. ఇక్కడ ఎవరు ఏం చేయట్లేదు. అవునా కదా? శ్రీనివాస్ సార్ మీకు కావాలైతే మేడం దూరంగా పెట్టట్లేదా? తప్పట్లేదు సాయి గారు. బిజినెస్ కోసం బివి రెడ్డి గారు మెసేజ్ పెట్టారు 2 గంటలు మేడం అని. తప్పేం లేదు. ఎందుకంటే ఫ్యామిలీ రన్ అవ్వాలంటే మనీ కావాలి. కాబట్టి ఆ మనీ కోసం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది జెంట్ కావచ్చు, లేడీస్ కావచ్చు, వర్క్ మీద బయటికి వెళ్తున్నారు. అవునా కాదా? ఎంతమంది దీనికి యాక్సెప్ట్? లతా మ్యామ్ 3 అవర్స్. ఎస్. సో ఇక్కడ ఎవరి మిస్టేక్ లేదు. మనం అంత తక్కువ టైం స్పెండ్ చేయడానికి ఎవరి మిస్టేక్ లేదు. కాబట్టి మీరు గమనించండి, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇప్పుడు జనరల్ గా ఒక్క ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పొద్దున్న ఏం మెసేజ్లు వస్తున్నాయండి? నేను రీసెంట్ గా 2 days బ్యాక్ అనుకుంటా నేను ఒకటి చూశాను. సెల్ఫీ దిగుదాం అని చెప్పేసి భర్తకి మంచిగా, ఏవండి ఇక్కడ నది వాటర్ చాలా బాగున్నాయి, సెల్ఫీ దిగుదాం రా అని చెప్పేసి పాపం తన హస్బెండ్ ని పిలిచి సెల్ఫీ ఇలా టిక్ కొట్టేసి, కొట్టిందో కూడా తెలియదు, వెనక నెట్టేసింది వాటర్ లో. ఎంతమంది చేశారు ఇది? అందరం ఫుల్ గానే అవుతున్నారు. ఫుల్ గా. రీసెంట్ గా హైదరాబాద్ లో ఫ్యామిలీలో చిన్న ఇష్యూ. ఇది నాకు చాలా తెలిసిన దగ్గర వాళ్ళు. ఒక పాప బాబు. పాపకి 3 years, బాబుకి 5 years. చిన్నది సిస్టర్ ఇన్ లా వాళ్ళ దగ్గర గొడవ వల్ల తన భార్యనే ఉరివేసి చంపి సూసైడ్ గా క్రియేట్ చేశారు. జస్ట్ నిన్న మార్నింగ్ 8 o'clock కి. కోదాడ వాస్తవ్యులు. అంటే ఎందుకు ఇదంతా ఎక్కువ జరుగుతుంది అంటే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది, వీళ్ళిద్దరూ ఎంత సమయం వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య. ఇవి జనరల్ పాయింట్స్ అండి. మీరు జనరల్ గానే ఉంటాయి ఇవన్నీ. వెరీ వెరీ సింపుల్ టాపిక్. కానీ ఇదే బేసిక్. ఈ రోజు ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి ఏ సిచ్యువేషన్ దానికి జరుగుతుంది రీజన్ మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరు జనరల్ గా అనుకోండి, వాళ్ళిద్దరు గనక ఎక్కువ టైం మాట్లాడుకుంటూ ఉంటుంటే ప్రేమతో పాటు వీళ్ళకి వాళ్ళ మీద ఉన్న కోపం, వాళ్ళకి వీళ్ళ మీద ఉన్న కోపం, మాటలు అవి కూడా వస్తాయా రావా టాపిక్ లో? జనరల్ గా ఫస్ట్ ఏమవుతుంది, మనం ఎక్కువ సమయం మాట్లాడడం వల్ల ఏమండి మీకు ఏం కావాలి అనేది ఫస్ట్ వస్తుంది. ఫుడ్ విషయం వస్తుంది. ఫుడ్ తర్వాత ఏమండి ఈ రోజు ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని సెకండ్ వస్తుంది. థర్డ్, ఏమండి ఈ రోజు మీరు ఇది చేశారు, నాకు అది నచ్చలేదు, ఒకవేళ అది బాగలేదు అంటే. ఎక్కువ టైం మనం మాట్లాడుకోవడం వల్ల భార్యతో భర్త కావచ్చు, భర్తతో భార్య కావచ్చు, ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో ఆ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవడానికి 100కి 200% ఛాన్సెస్ ఉంది. అవునా కదా? మరి అప్పుడు అలా మాట్లాడుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయా? రావు. కానీ మరి అలా మాట్లాడుకోవాలంటే సిచ్యువేషన్ ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు అన్ని బిజినెస్ లోకి భార్యని భర్త తీసుకెళ్ళలేవాడు, భర్తని భార్య తీసుకెళ్ళలేవదు. అవునా కదా? డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అవుతున్నారు. డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఎక్కడైనా పాసిబుల్ ఉండేది చెప్పండి? ఇద్దరు హ్యాపీగా వెళ్తూ 24 అవర్స్ ఇద్దరు హ్యాపీగా ఉండగలిగేలాగా చూసుకునేది. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే మనం ఎవరిని అనడానికి కూడా, ఎవరిని బ్లేమ్ చేయడానికి కూడా మన దగ్గర ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉండిపోయి ఒకరికి ఒకరు టైం ఇచ్చుకోలేని సిచ్యువేషన్ లో ఉండడం వల్ల మాత్రమే ఇప్పుడున్న సమాజంలో 100కి 90% ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎస్ సార్ నో? వీళ్ళిద్దరూ ప్రాపర్ టైం ని వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోకపోవడం వల్ల మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. కొంతమంది అనొచ్చు, మేడం మరి వెళ్ళి వర్క్ చేయండి, మనీ రావు కదా, ఎలా 24 గంటలు కూర్చొని మాట్లాడుకోవాలి అని.
సార్ దానికైతే 100కి 200% నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది, నేను నా లైఫ్ గురించి నేను షేర్ చేసుకోవాలనుకుంది. ట్రూలీ ఏమో తెలియదు, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. నాకనే కాదు, ఇక్కడున్న ప్రతి భార్య మాత్రం ఫస్ట్ మ్యారేజ్ అవ్వంగానే నూరి గారు గాని ఏమని కోరుకుంటారంటే 24/7 24/7 అవర్స్ తన భర్తతోటే ఉండాలని కోరుకున్నారా లేరా? కానీ ఆటోమేటిక్ గా రమణ గారు చెప్తున్నారు, గుండమ్మ గారు అంటే ఆటోమేటిక్ గా సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయి అంటే సపరేట్ చేస్తూ ఉన్నాయి. కానీ నేను హ్యాపీగా చెప్తున్నాను, వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ భార్యాభర్తలు ఇద్దరు షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ కిడ్స్ లైఫ్ గురించి అండ్ వాళ్ళ పైన డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళగలిగే ప్లాట్ఫామ్ వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు అనొచ్చు, మ్యామ్ మా సార్ ఇది చేస్తారు అది చేస్తారు. అవును, వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ కూడా మనకి వీక్లీ మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ కి మనతో పాటు మన సార్ని గనక తీసుకొస్తే మీరు ఒక్క 1 మంత్ తీసుకొచ్చి చూడండి. తర్వాత మీ హస్బెండ్ అందులో ఉండడు, మీతో పాటు మీరు చేసే దాంట్లోకి వస్తాడు. నాకు జరిగింది అదే సిచ్యువేషన్. ట్రూలీ అందరికీ తెలుసు, కొంతమందికి కొంచెం డౌట్ ఉండొచ్చు. ఉపేంద్ర సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, క్లియర్ ఇది. 2003 డిఎస్సి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నేను కూడా ఇలానే ఒక బ్రదర్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకున్నాను. కానీ నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పడానికి 6 నెలలు టైం పట్టింది ఉపేంద్ర సార్. నేను చెప్తూనే ఉన్నాను, రోజు జోరీగా చెవు దగ్గర ఊదింది అంటారు చూడండి. నేను ఒకటి బిజినెస్ వినొచ్చాను, చాలా బాగుంది, వెళ్దాం 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 వెళ్దాం, ఇదే పాట. మరి అంతకుముందు మేము హ్యాపీగా లేము అంటే చాలా హ్యాపీ. తనకున్న గవర్నమెంట్ ఎంప్లాయీ తో తను ఏదైతే ఎక్కువగా ఉంటారో అదే ఇండస్ట్రీలో నేను ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక్క స్కూల్ టైము మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 వరకు తప్ప మిగతా ఆల్మోస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇద్దరం వర్క్ మీదనే ఉండేది, మాకున్న వర్క్ మీద. అప్పుడైనా మేము ఇద్దరం కలిసే ఉండేది, ఎక్కువ మాట్లాడుకుంటూనే ఉండేది. కానీ ఎప్పుడైతే నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి విన్నానో, తర్వాత నేను చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలలకి నా గోల తట్టుకోలేక, ట్రూలీ నా గోల తట్టుకోలేక ఒక ప్రోగ్రామ్‌కి వచ్చిండు. ఎంటైర్ ఆ ప్రోగ్రామ్ ఈ రోజు వరకు మళ్ళీ ఆ మార్నింగ్ 10-5 కూడా నేను మిస్ కాకుండా ఇదిగో ఇలా ఆల్వేస్ కలిసి ట్రావెల్ చేయడానికి, కలిసి ఓన్లీ ట్రావెల్ చేయడానికి కాదు, ఎంటైర్ ఫస్ట్ పాయింట్ ఇప్పటిదాకా మనం అందరం ఆలోచించేది మన గురించి, మన ఫ్యామిలీ గురించి. అవునా కాదా? క్లియర్ కదండి అది. సేమ్ నేను కూడా అలానే ఉన్నాను. బట్ ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చానో అప్పుడు నాతో పాటు, నా ఫ్యామిలీతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఏర్పడింది. నేను ఈజీగా పేర్లు టక్కన ఇప్పుడు నా మీద డిపెండ్ అయ్యి ఉన్నోళ్ళు, డిపెండ్ మీన్స్ నేను వెళ్ళే ధోరణి కావచ్చు, నా సలహాలు కావచ్చు, ఇలా నా మీద డిపెండ్ అయ్యి ఉన్నోళ్ళ పేరు 100 మంది పేర్లు ఈజీగా చెప్తాను. అందులో నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్ ఒక్కళ్ళు ఉండరు. ఎవరో కదండి ఈ గ్రూప్ లో ఉన్న 163 మెంబర్స్. వీళ్ళ గురించి ఆలోచించే గొప్ప అవకాశం ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంది. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. నేను, నా ఫ్యామిలీ ఇది బాగుంటేనే చాలు అని. సో మనందరికీ తెలుసు, మనల్ని ఎక్కువగా మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేది మన నేచర్. మనందరం చెప్తుంటాం, పెద్దలు కూడా అంటారు, పక్కనోడు చెడిపోవాలని చూస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, చివరికి మన కాడికే వస్తుంది అది కూడా అని. కానీ వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే నా దగ్గర ఎంతమంది అయితే నా బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారో, నా టీమ్ మెంబర్స్ ఉన్నారో, వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటామా కోరుకోమా? సార్ నిజాలు ఒప్పుకోవాలి, తప్పకపోయినా తప్పదు, అదే కోరుకోవాలి. అవునా కదా? మన ఫ్యామిలీ మెంబరే మనకి నచ్చడు, కానీ మన బిజినెస్ లోకి వచ్చిండు, ఏమని కోరుకుంటాం? దీపక్ గారు ఉన్నారు, నాకు అప్పట్లో దీపక్ సార్కి నాకు గొడవ అయింది, మా ఫ్యామిలీ పర్సనే, మా అన్నగారే. కానీ ఎవరి ద్వారానో నా బిజినెస్ లోకి వచ్చిండు, ఏం చేయాలా, ఇంకా తప్పదు. దీపక్ అన్న, నువ్వు వచ్చిన బిజినెస్ లోకి నాకు ఇప్పుడే తెలిసింది, చాలా బాగుంటది, మనం కలిసి చేద్దాము, నువ్వు సక్సెస్ అవుతావు అని నేను మాట్లాడాలా మాట్లాడొద్దా? మాట్లాడాలా, ఖచ్చితంగా. సో అటువంటి గొప్ప బిజినెస్ వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. కాబట్టి ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లో దట్టు ఎక్కడ
ఎక్కడైనా సరే బయట వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి వర్క్ చేయాలి అంటే మాక్సిమం ఒక 40% మాత్రమే కుదురుతుంది. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఏమైనా గానీ ఒక దగ్గర ఉండడానికి పాసిబుల్ అవ్వదు. డాక్టర్సే ఒక దగ్గర ఉండడం కుదురుతుందా? లాయర్సే ఒక కేసు మీద వాదించడం కుదురుతుందా? జనరల్ మీరు చెక్ చేసుకోండి ఏదైనా గానీ. కానీ డైరెక్ట్ సెల్లింగ్ గనక మీరు తీసుకుంటే ఎంత షేర్ చేసుకోవచ్చంటే రియల్లీ హస్బెండ్‌గా ఇప్పుడు మన భర్త బిజినెస్‌లో మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నారు అంటే, మన టీమ్‌లో ఉన్న అందరితోటి మనము ఒక రౌండ్ డిస్కస్ చేయొచ్చు మనం. వాళ్ళ ఇన్‌కమ్ గురించి మనం మాట్లాడొచ్చు. భార్యగా ఇంట్లో ఉంటూ వాళ్ళ టీమ్ మెంబర్స్ తోటి మనం మాట్లాడొచ్చు. వాళ్ళ ఇన్‌కమ్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇదుంది. సార్ వస్తున్నారు. మీరు రెడీగా ఉండండని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ట్రావెలింగ్‌లో ఉండి ఇన్ని కాల్స్ మాట్లాడాలంటే కుదరదు. మనమే అది బిజినెస్ పార్ట్నర్ అయితే సో, వాళ్ళు చేయాల్సిన వర్క్ 50% మనం ఇంటి దగ్గరే ఉంటూ నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మనకి దీనితో పాటు అదర్ రెస్పాన్సిబిలిటీ కిడ్స్ అనే ఉంటారు. ఆ కిడ్స్‌ని చూడాలి, ఈ కిడ్స్‌ని చూడాలి. అవునా కదా! మన ఫ్యామిలీలో కిడ్స్‌ని చూడాలి. మన టీమ్ మెంబర్స్ కిడ్స్‌ని చూడాలి. అవి 2 ఎలా పాసిబుల్ అవుతాయి? మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే లేడీస్‌గా కూడా మనం ఈ బిజినెస్‌లో స్టార్ట్ చేసినప్పుడు, లేదా మనం ముందు స్టార్ట్ చేస్తే మన భర్తను కూడా చిన్నగా ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా డైరెక్ట్ సెల్లింగ్‌లో వండర్‌ఫుల్ రిజల్ట్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? కానీ నేను క్లియర్‌గా చెప్తున్నాను. నేను పుట్టింది తెలంగాణ. బిఫోర్ లాస్ట్ 2 ఇయర్స్ ఉంది ఆంధ్ర. ప్రెజెంట్, ఫ్యూచర్ ఉండబోయేది కర్ణాటక. ఇది దేని వల్ల పాసిబుల్ అవుతుంది మీరు చెప్పండి? దేని వల్ల పాసిబుల్ అవుతుంది? మళ్ళీ ఒక జాబ్ అలా తీసుకున్నా గాని బ్యాంక్ ఎంప్లాయీస్‌కి ట్రావెలింగ్ ఉంటుంది. కానీ ఏ భార్య కూడా 100కి 100% ఇష్టమై పోదు. తప్పక పోతుంది. కానీ వన్ అండ్ ఓన్లీ ఈ బిజినెస్‌లో మాత్రమే మనం భార్యాభర్త ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ, ఎక్కువ ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి కానీ, ఎక్కువ ట్రిప్స్ కానీ ఎన్ని ట్రిప్స్ అండి? జనరల్‌గా ఫ్యామిలీలో ఉంటే ఒక తిరుపతికెళ్ళాలంటే ఎన్ని నెలలు ప్లాన్ జేసుకోవాలి? అదే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంటూ ఇద్దరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రతిరోజు ఒక ట్రిప్పే అవుతుంది. అప్పుడెక్కడైనా లైఫ్ బోర్ కొడుతుందా? ఇప్పుడు బయట జరిగే సిట్యుయేషన్స్ అన్నీ కూడా మాక్సిమం మీరు గమనిస్తే హస్బెండ్ ఏదో వర్క్ మీద బయటికెళ్తున్నారు. సో, ఇంట్లో లోన్‌లీగా ఉంటూ అందరిని అనట్లేదు. ఆటోమేటిక్‌గా కొన్ని సిట్యుయేషన్స్‌కి అడాప్ట్ అవుతూ ఇల్లీగల్ కలెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాని వల్లనేగా ఇంత గోలొచ్చేది. సో, భార్యాభర్త ఇద్దరు గనక ఎప్పుడు కలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకొకళ్ళతో మాట్లాడాలి అనే థాట్ ఎందుకొస్తుంది? వీళ్ళిద్దరూ ప్రాపర్ టైమ్‌ని వీళ్ళకి కేటాయించుకుంటే ఇంకొకళ్ళతో మాట్లాడాలన్న థాట్ రాదు కదా! సో, దయచేసి మన పిల్లలకి చెప్తూ ఉంటాము. తల్లిదండ్రి ఎలా ఉంటే పిల్లలు అలానే ఉంటారు. నువ్వు స్కూల్‌లో ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి స్ట్రిక్ట్ రూల్స్ పెడుతూనే ఉంటాం. కానీ ముందు మనము ఇంట్లో ఎలా ఉంటున్నాము? సో, మనం ముందు ఎక్కువగా మన రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఒక వైఫ్ అండ్ హస్బాండ్‌గా అందులో మెయిన్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలిసైతే ముందు వీళ్ళిద్దరు ఎక్కువ సేపు కలిసి ఉండడమే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అప్పుడు మాత్రమే ఎంటైర్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వుమెన్స్‌కి, జెంట్స్‌కి నేను అందరికీ చెప్తున్నాను. సో, లెట్ ఇంట్రొడ్యూస్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆల్సో ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ వే యూ అండ్ యువర్ ఫ్యామిలీ వెరీ వెరీ హ్యాపీ విత్ ఆల్వేస్ ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ లైఫ్ ఆల్సో. మీ పార్ట్నర్‌ని డైరెక్ట్ సెల్లింగ్‌లోకి ఇంట్రెస్ట్ చేయండి. ఫస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. సేమ్ నాలాగానే 6 మంత్స్ వెంటపడాలి. తప్పదు. 6 నెలలు కాదు. 6 సంవత్సరాలైనా వెంటపడాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండేది వాళ్ళతోటే గదా! 6 సంవత్సరాలు వెంటపడైనా డైరెక్ట్ సెల్లింగ్‌లోకి ఇంట్రొడ్యూస్ చేస్తే, ఇక్కడ మీరు తీసుకునేది ఫస్ట్ ఏంటి అంటే హెల్త్. మీరు డ్రింక్ చేసే డైరెక్ట్ సెల్లింగ్ ఏ ప్రొడక్ట్స్ అయినా సరే ఫస్ట్ మీకు హెల్త్‌నిస్తుంది. మీరది గమనించుకోండి. మీకు చాలా బెనిఫిట్ ఎందులో వస్తుందంటే ముందు హెల్త్‌ని రావడం జరుగుతుంది. దెన్ ఆటోమేటిక్‌గా మీ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బాండ్ ఎవరైతే ఇద్దరు డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేస్తే, మీరు మాట్లాడుకోవడం ద్వారా ఎక్కువ సిట్యుయేషన్స్ మీకు ఆటోమేటిక్‌గా మీ చేతిలోకొస్తాయి. ఎందుకంటే
ఒకళ్ళు బిజినెస్ లో ఉండి ఇంకొకరు బిజినెస్ లో లేకపోవడం వల్ల ఏమవుద్దంటే 40% బిజినెస్ గురించి మాట్లాడితే 60% ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. మా సిస్టర్ ఎలా ఉంది, మా సిస్టర్ ఇలా ఎలా ఉంది, మా అత్త ఎలా ఉన్నారు, మా మామ ఎలా ఉన్నారు, మా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఇదే స్టార్ట్ అవుతుంది. అదే కనుక ఇద్దరు బిజినెస్ లో ఉన్నారు అనుకోండి, నాకు తెలిసైతే 100% ఫ్యామిలీ గురించి వస్తుంది. అది కూడా ఏంటిది, పిల్లలకి ఏ టైంలో ఫీజు కట్టాలి, అత్తగారికి ఏ టైంలో మెడిసిన్ ఇవ్వాలి, మామగారికి ఏ టైంకి ఏది చేయాలి, ఆడపిల్లలు వస్తే ఏం చేయాలి, ఆడబిడ్డలు వస్తే ఏం చేయాలి, వదినమ్మలు వస్తే ఏం చేయాలి, ఆ 1% కూడా వాళ్ళు వచ్చే వారం ముందే జరుగుద్ది. అంతమించి ఇంకేం జరగదు. అంటే ఖాళీగా ఉంటే కూడా ఒకే టాపిక్ ని పదే పదే మాట్లాడుకోవడం వల్ల గొడవలు వస్తాయి. ఎగ్జాంపుల్, అనిత గారు మా వదినమ్మ రాఖీకి ఇంటికి వస్తా అన్నారు. నేను బిజినెస్ ఉమెన్ ని కాదు, రేఖ గారు బిజినెస్ ఉమెన్. ఇంకా నేను ఆలోచిస్తున్నా, వామ్మో అనిత వదిన ఇంటికి వస్తా అంటుంది, రాఖీకి ఏం పెట్టాలో ఏందో. ఎన్నో ఇంకా 8th అది రాఖీ. నిన్న ఫోన్ చేసింది వదిన. ఇక నేను ఈ రోజు నుంచి ఏ పని చేస్తున్నా గానీ ఒక ఆలోచన ఎడిపోయిద్దంటే, రాఖీ కట్టిన తర్వాత ఏం పెట్టాలి. ప్రతిరోజు ఒకసారి ఆలోచిస్తారా లేదా జనరల్ గా? అదే బిజినెస్ లో ఉన్న ఉమెన్ ని తీసుకోండి, రూపా గారిని తీసుకోండి, ఆ 8th వస్తుంది కదా, ఏదో ఒక రోజు ఆలోచిస్తుంది. అయితే ఏదైనా ఒక శారీ ఇవ్వాలి అనుకుంటే పోతుంది, శారీ కట్టుకో, తను వెళ్లే దారిలో శారీ బై చేస్తుంది, తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. లేదు, వాళ్ళకున్న స్టేటస్ ని బట్టి వాళ్ళ వదిన ఏది ఫోన్ చేసి అడిగితే సరే వదిన అని చెప్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుద్ది, అయిపోతుంది. కానీ నేనేం చేస్తున్నాను, నాకు బిజినెస్ లేదు, ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ ఇంతవాటికే. రోజుకోసారి మా అత్తకి ఫోన్ చేస్తా, అత్తయ్య వదిన ఇలా వస్తా అంటుంది, మరి రాఖీకి ఏం పెట్టమంటారని. ఇంకొక ఆడబిడ్డ ఉంది, తనకి ఫోన్ చేస్తా, మీ అక్క ఇలా రాఖీకి వస్తుంది ఏం పెట్టాలని. ఈ డిస్కషన్ ఉంటుందా లేదా? మీరే చెప్పండి. సో ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను అంటే, మనకున్నది చాలా చాలా చిన్న జీవితం నా దృష్టిలో. ఈ చిన్న జీవితంలో అనవసరంగా ఒక్కసారి ఆలోచించి వదిలేసే టాపిక్ ని కూడా మనం ఏం చేస్తామంటే, టైం ఉంటే మన మైండ్ లో వేరేది ఏది లేకపోతే ఆటోమేటిక్ గా ఒక టాపిక్ గురించి ఎక్కువసారి మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సో అది రిమూవ్ చేయండి. ప్లీజ్ కనెక్ట్ టు బిజినెస్. మీరు అనుకోవచ్చు, మ్యామ్ మేము ఇక్కడ ఉంటున్నాము, ఇలా ఉంటున్నాము, మేము చెయ్యలేము అనేది. చెయ్యలేము అనేది ఏది ఉండదు. థింక్ పాజిటివ్. వి కెన్ డూ ఆల్. మనం అన్ని చేయగలుగుతాము, మనకు అన్ని పాసిబుల్ అవుతుంది. సో ఇందులో మెయిన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మాత్రమే. మాక్సిమం ట్రై చేయండి. పాసిబుల్ కాకపోతే నేను చెప్తున్నాను, దయచేసి మీరు ఎలా ఉన్నా ఏదున్నా కానీ ఎక్కువ టైం మీ పార్ట్నర్ తో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అదొక్కటే ఇప్పుడున్న సమాజంలో సొల్యూషన్. బయట చూస్తుంటూనే భయమేస్తుంది, అసలు భయమేస్తుంది. దానికి మెయిన్ సొల్యూషన్ ఏంటి అంటే, నేను రియల్ గా చెప్తున్నాను సార్, ప్రతి మగవాడు ఫస్ట్ ఇష్టపడేది ఎవరిని? మీ అమ్మగారినా కాదా? అంటే మీరు చూడండి, మీ నాన్న అంతవరకు ఏదైనా చేయొచ్చు, ఖచ్చితంగా మీరు మీ అమ్మగారిని ఇష్టపడతారా లేరా? మీ భార్యని మీ అమ్మగారిలాగా చూసుకోండి. రియల్లీ చెప్తున్నాను, మీ భార్యని మీ అమ్మగారిలాగా చూసుకోండి. ఇక్కడున్న ఉమెన్స్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎంటైర్ మన లైఫ్ లో మీరు ఏదన్నా నేను ఒకటే చెప్తాను, మనం అనుకోవచ్చు మనకి ఎవరు ఎక్కువ ఇష్టం, టైప్ చేయండి. ఇక్కడున్న ఆల్ మ్యారేజ్ ఉమెన్స్, ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారో, సార్ ఉన్నారు కదా పక్కన అని చెప్పేసి మనము చీట్ చేయొద్దు. ఇగో నాకు కూడా సార్ పక్కనే ఉన్నారు, నేను క్లియర్ చెప్తున్నాను, నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం. చాలా కాదు, ఫస్ట్ ప్లేస్ వాళ్ళకే. ఒప్పుకుంటారా లేదా? సో నేనేమంటున్నానంటే, ఎందుకు అంటే ఏది ఎలా ఉన్నా కానీ వీళ్ళు దేవుడిచ్చిన రిలేషన్, అవునా కదా? వాళ్ళు మనతోటి మన బ్లడ్ రిలేషన్, మన పిల్లలు. సో ఆటోమేటిక్ గా 1% వాళ్ళు ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో మీ భర్తని మీ పిల్లల్లాగా చూసినప్పుడు, నేను రియల్లీ చెప్తున్నాను, మన పిల్లలు తప్పు చేయరా అండి? అదే భర్త తప్పు చేస్తే మనం ఎంత సీరియస్ అవుతాం? సో మన పిల్లల్లాగా కనుక వీళ్ళని చూసుకుంటే
వాళ్ళు మనల్ని ఎలానో వాళ్ళ అమ్మగారి లాగా చూసుకుంటారు. ఎందుకంటే ఎంటైర్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ప్రతి ఇక్కడ ఉన్న జంటకి, ప్రతి మగవాళ్ళకి కూడా వాళ్ళ ఎంటైర్ లైఫ్ లో వాళ్ళ అమ్మే మెయిన్ 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 కాదు, అమ్మ లేకుండా ఏది లేదు. అలాంటి అమ్మ స్థానాన్ని మీరు గనక మీ భార్యకి ఇచ్చి, ఇక్కడ ఉన్న ప్రతి ఉమెన్ ఎవరైతే ఉన్నారో మీ భర్తని మీ పిల్లవాడి లాగా మీరు గనక చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లైఫ్ లో రావు. ఇది 100కి 100%. సో స్టే కనెక్ట్ ఎవ్రీ సాటర్డే మిరాకి మార్నింగ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్వేస్ టుగెదర్, ఎప్పుడు కూడా కలిసి ఉండడానికి, కలిసి వర్క్ చేయడానికి మనకి పాసిబుల్ ఉండదు. కానీ నేను చెప్తున్నాను, మనం పాసిబుల్ చేసుకోవాల్సిందే. పాసిబుల్ చేసుకుంటే మిరాకిల్ ఖచ్చితంగా సృష్టించబడతాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు నేచర్ డైరెక్ట్ సెల్లింగ్ ని నాకు అందించి, రియల్లీ ఎంటైర్ మా ఫ్యామిలీలో నేను ప్రౌడ్ గా చెప్పుకునే మూమెంట్. బిఫోర్ కూడా ప్రౌడ్ గా చెప్పుకునేది యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉమెన్ అని, వైఫ్ అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను, నేను ఇలా చిటికేస్తే నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండాలి అంటే అక్కడ ఉండేస్తా. అంత అదృష్టాన్ని లాస్ట్ 2 months కూడా నేను కేరళ వెళ్ళొచ్చాను. ఇక్కడ సన్నిధాన్ సార్కి కేరళ నుంచి వచ్చున్నారు, అందరికీ తెలుసు. 2 months నేను కేరళ ఉండొచ్చాను, కొచ్చిలో ఉండొచ్చాను. ఇది ఎలా పాసిబుల్ అయిందంటే మెయిన్ డైరెక్ట్ సెల్లింగ్, దట్ టు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓవర్ టు ఉపేందర్ సార్. మేడం సార్, నా మాట వినిపిస్తుందా? అంటే నాకు డౌట్ ఉంది యోగయ్య గారు. సో ఇప్పుడు జరిగిన దాని మీద నాకు మీ యొక్క ఒపీనియన్ కావాలి. ఒకసారి అన్మ్యూట్ చేయండి రఘుపతి యోగయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఇప్పుడు మేడం ఏమని చెప్పారంటే, తన మాట నాకు అర్థమైంది. ప్రీవియస్ గా అంటే మన 4 ఫాదర్స్ టైంలో వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు. కానీ ఆ వ్యాపారంలో ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ అయి ఉండేది. ఎస్ సార్, ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ అయి ఉండేది. అంటే ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దేని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఏ పంట వేద్దాం, ఏ పంట ఏ టైంకి వస్తుంది, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పని అంతా కలిసి మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం ద్వారా దాంట్లో ప్లస్లు మైనస్లు 2 మాట్లాడుకోవడం, క్లోజ్ గా కలిసి ఉండటం జరిగేది. ఎస్ సార్ అవునా కదా సార్? అవును సార్. మీరు ఇంకా చాలా అన్ని క్లియర్ గా చూసుంటారు మీరు ఇంకా. అవును. కాబట్టి ప్రతిదీ కూడా ఈ ఈ పంట వేద్దాం, ఈ పంట పోయినసారి నష్టం వచ్చింది, అట్లా కాకుండా ఇట్లా చేద్దాం అనేది ఒకళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళు రోజు మొత్తం కలిసి ఉండేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా తేలిగ్గా, అంటే ఒకళ్ళకి సమస్య వచ్చిందంటే ఇంకొకళ్ళు బాధపడేవాళ్ళు కాదు. అయ్యేవున్నాడా కానీ చేద్దాం, ఇటు చేద్దాం, అటు చేద్దాం అని ఇద్దరు అట్లా కలిసిమెలిసి మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేసే అంత బలం ఏర్పడేదంటే వాళ్ళిద్దరూ ఒక బాండింగ్ గా ఉండటం వల్లే అలా జరిగేది. కానీ ఇప్పట్లో ఎవరి ఉద్యోగం వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళు, వీళ్ళు ఇంటిపోతే వీళ్ళు ఇంటిపోతారు. ఇక ఈ కలిసే సమయం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఏదో సాయంత్రం పూట ఏదో కొంచెం కలుస్తారేమో కానీ కొంచెం మాట్లాడుకోవడానికి, ఈ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉన్నట్లు. కానీ మీరు ఇప్పుడు మేడం అన్నట్టు అసలు 100కి 100% కరెక్ట్ అయిన రిలేషన్ కొనసాగాలంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇది చాలా వండర్ఫుల్ బిజినెస్ అని నా అభిప్రాయం. నిజంగా చాలా చాలా అదే రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది రిలేషన్స్, మెయిన్ రిలేషన్స్. ఆ రిలేషన్స్ మనకి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు కలిసి ఉంటారని చెప్పి అనేది నిజంగా ఇప్పుడు కుదరట్లేదు సార్. ఆ కుదరకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఏ చిన్న ఇన్సిడెంట్ వచ్చినా కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎంత చిన్న ఇన్సిడెంట్ అయినా చాలా పెద్దగా కనిపించడం, ఒక సమస్యగా క్రియేట్ కావడం. దాని ద్వారానే వీళ్ళిద్దరు కాదు, నెక్స్ట్ జనరేషన్ అనుకునే పిల్లల్ని కూడా వాళ్ళు మనం చూస్తున్నాం సార్. చిన్న ఇన్సిడెంట్ లో చిన్న పిల్లల్ని కూడా ఎలా చేయాలో చేసేస్తా ఉన్నారు. అంటే నాకు చెప్పబుద్ధి కావట్లేదు నా నోటితో. భవిష్యత్తు రేపు వాళ్ళదని చెప్పి అనుకునే ఆ పిల్లల్ని కూడా ఘోరం జరిగిపోతా ఉంది. సో ఫ్రెండ్స్, నేను అనేది వ్యాపారం
అన్ని చోట్ల వ్యాపారం ఉంది. కానీ భార్య భర్తలు కలిసి కలిసి ఉండగా, కలిసి డిస్కషన్ చేసుకునేలాగా, కలిసి ఫ్యూచర్ గురించి ఆలోచించేలాగా ఎక్కడా లేదు. అది కేవలం మన ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంది. రియల్ నేను చెప్తా ఉన్నా, యాజ్ ఎంప్లాయీగా, ఒక బిజినెస్ మ్యాన్ గా, నాకు ఇంతకుముందు బిజినెస్ మ్యాన్ గా చాలా బిజీ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను తన రూట్ లోకి వచ్చానో, తను ఎంచుకున్న ఒక మార్గంలోకి వచ్చాను, నిజంగా ఎంతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాను. పిల్లల భవిష్యత్తు కావచ్చు, నా భవిష్యత్తు కావచ్చు. సార్ హ్యాపీనెస్ మించిన భవిష్యత్తు ఏముంటుంది సార్? ఇప్పుడు ఇద్దరు కలిసి అన్యోన్యంగా మాట్లాడుకున్న ఏముంటుంది? అవునా సార్ ఏమయ్యారు? అంతేగా. దానికి మించి ఏముంటుంది? లేదు. సో స్టిల్ ఇప్పుడు చూడండి, నేనున్న నా వ్యాపారం, నా బిజినెస్ మీద ఉంటున్నా, పక్కన హ్యాపీగా తారు రాసిన డ్రైవ్ చేస్తాను పక్కన. ఇంట్లో ఇంతకుముందు ఏ చిన్నది కూడా తెలియనామే ట్రావెలింగ్ కూడా రన్ చేసుకుంటూ ముందు అంటే వ్యాపారం ఉన్నప్పుడు నా గురించి నేను పట్టించుకోను. అంటే నా హెల్త్ గురించి పట్టించుకోను. నేనేం తింటా, ఏం చేస్తా అనేది కొన్ని సందర్భాలు నేను మర్చిపోతా ఉంటాను. కానీ సేమ్ ఫీల్డ్ లో ఉంటాం ఏంటంటే ఇన్ టైంకి ఏం జరగాలో అన్నీ జరిగిపోతా ఉంటాయి. సో మీ అందరూ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, డైరెక్ట్ సెల్లింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఆల్మోస్ట్ ఆల్ మెలకువ ఉన్నంత వరకు కలిసి ఉండే బిజినెస్ ఇది. అంటే అది ఇంకా మ్యారేజ్ 16 గంటలు కావచ్చు, 18 గంటలు కావచ్చు, మీరు మెలుగుతో ఉన్నారు అని చెప్పాలంటే మీరిద్దరూ డిస్కస్ చేసుకునేది బిజినెస్ గురించి అవుతుంది, ఫ్యూచర్ గురించి అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ దయచేసి ఎటువంటి అపోహం మీద పెట్టుకోమాకండి. ఎందుకంటే ఇంకా మొన్న వచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం 23 న్యూ గైడెన్స్ ప్రకారం ఇంకా కొన్ని రాష్ట్రాలు ఆ గైడెన్స్ ని అనుమతించడానికి కావాల్సిన చర్చలే జరుగుతా ఉన్నాయి. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ కాలే, ఇంకా మన దగ్గర స్టార్ట్ కాలే, ఇంకొంత టైం పడుతుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా స్టార్ట్ కావడం ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే అంత లీగల్ గా అన్ని చూస్తా ఉంటాం కాబట్టి చెప్తా ఉన్నా. అటువంటిది భవిష్యత్తు అయిపోయిందనో, కుదరదనో, ఏదో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ప్రెసెంట్ దానికి అనువదించుకుంటూ మనం చేయకూడదు. రాబోయే జనరేషన్ కి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వరం లాగానే మీకు వెళ్తుంది. మీరు చూడండి, ఇందాక మేడం చెప్పినట్టు, మనం డిస్కస్ చేసుకున్నట్టు, ఇంకా ఫ్యూచర్ ఏం కావాలి సార్? మనీ ఎర్న్ చేస్తేనే లైఫ్. మరి మనీ ఎర్న్ చేయాలని చెప్పండి, ఏ ఉద్యోగాలు చేయాలా, ఏ పని చేయాలి? ఇద్దరు ఇంటి దగ్గర కూర్చోలేరు. ఒకళ్ళు చేస్తే ఫ్యామిలీ మొత్తం అనేది అంటే కుదరదు. అవునా కదా సార్? ఇప్పుడు భార్య పోవాల్సిందే, భర్త పోవాల్సిందే. ఇద్దరు వెళ్ళినటువంటి క్రమం ఏమవుతుందంటే, రియల్ చెప్తున్నా, కలిసి ఉండేటువంటి సమయం తగ్గుతుంది. ఆ కలిసి ఉండే సమయం తగ్గటం వల్లనే ఎన్నో రకాల ప్రాబ్లమ్. ఇందాక ఒక పాయింట్, వండర్ఫుల్ పాయింట్ చెప్పింది, నిజంగా చెప్తున్నా సార్. ఇవాళ నా ఫ్యామిలీలో అందరూ 9 మంది ఆడపిల్లలు, మీ అందరూ తెలిసిందే. నిజంగా బయట సొంత కొడుకు తల్లిదండ్రుల దేశంపై బయట వదిలిపెట్టి వస్తున్నాడు. నేను సాకలేను, నేను పెట్టలేను అని చెప్పని తీసుకొని పోయి బయట వదిలిపెట్టి వస్తున్నాడు. నీకున్న తండ్రికున్న ఎకరం పొలం నాకెందుకు రాసి పెట్టలేదు అని చెప్పని కొడుతున్నాడు. గోరు ముద్దలు నింపించిన తల్లిని కాలుతో తంతున్నాడు ఎదవా. చూస్తున్నావా లేవా సార్? కానీ ఈ సెక్టార్లోకి వచ్చిన తర్వాత 100% చెప్తున్నా, మీ భార్య ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేనున్నా, నా భార్య ఎప్పుడు కూడా నా కుటుంబంలో వీళ్ళకి ఇది పెట్టాలా, అది పెట్టాలా, అది పెడితే ఖర్చు చేద్దా, ఇది పెడితే ఖర్చు చేద్దా అని చెప్పి అనుకోదు. ఎందుకు అనుకోదు అంటే మోరల్ వాల్యూస్ నేర్పుతాం మనం. మనమే మోరల్ వాల్యూస్ నేర్పుతున్న వాళ్ళం. వాళ్ళు అటువంటి మోరల్స్ మనం తప్పుతామా? తప్పం కదా సార్. అటువంటి మోరల్ వాల్యూస్ నేర్పుకుంటూ మనం తీసుకుంటూ పోతూ ఉన్న మనం ఎందుకు మోరల్ వాల్యూస్ తప్పుతాం? ఇప్పుడు నా చెల్లెలు ఉంది, భర్త లేడు, 2 పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయికి ఇప్పుడు నేను మ్యారేజ్ చేయాలి. ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయాలని చెప్పాలంటే ఎంత ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి? ఇంకొక అమ్మాయి ఇప్పుడు మన దగ్గర బెంగళూరులో తన దగ్గరే పెట్టుకొని కాస్మెటాలజీ అకాడమీలో కాస్మెటాలజీ చేపిస్తాం. పర్ ఇయర్ మరి 7 లక్షలు నా ఆడబిడ్డ కూతురుకి పెడుతున్నానే, అది 7 లక్షలు ఉంటే నా పిల్లలకు ఉపయోగంగా కొద్దిగా ఆలోచిస్తారా లేదా? అంటే అందరూ ఆలోచించకపోవచ్చు, కొంతమంది ఆలోచిస్తారా లేదా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాలంటే, ప్రతి రూపాయిని మనం మన ఫ్యామిలీకి యూటిలైజ్ చేస్తా ఉన్నాం. ఫ్యామిలీ రిలేషన్ ని మనం మీద పెంచుతా ఉన్నాం.
మరి ఇందాక మీరు చెప్తూ వస్తున్న దాంట్లో ఏదైనా ఒక రాఖీకి వస్తే ఆ రాఖీకి వచ్చే దాంట్లో ఏది పెట్టాలని చెప్పి పెద్ద డిస్కషన్ లేదు కొన్ని ఫ్యామిలీస్ లో. కానీ అదే కలిసి ఉండి కలిసి చేసుకుంటున్నప్పుడు ఇంటికి వస్తున్నానని చెప్పంటే ఆప్యాయతలు ఉంటాయి, ప్రేమ అనురాగాలు ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది. అవన్నీ ఎప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసి అన్ని సమస్యలు డిస్కస్ చేసుకుంటున్నప్పుడే అవి పాసిబుల్ అయితే, లేకపోతే అవి పాసిబుల్ కావు. ఏమంటారు శ్రీనివాస్ గారు? ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా మీద చిన్న వయసు అయినా కానీ చాలా క్లారిటీగా ఆ రిలేషన్ గురించి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చాలా మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు రిలేషన్ అనేది. చాలా చాలా ఎదుర్కొంటూ ఉన్నాం. అందుట్లో ప్రత్యేకించి డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటంటే ఆ రిలేషన్ మెయింటైన్ చేయటం వల్ల మన బిజినెస్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎక్కడికన్నా ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్ ఎంతో కొంత ఇంటి వైపు లాగుతూ ఉంటాడు, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలని. ఒక 1 day 2 days ఉన్నాం, వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. అదే వైఫ్ పక్కన ఉందనుకోండి, ఇంకొంచెం నెక్స్ట్ ఇంకొక ఊరు వెళ్ళొచ్చు, ఇంకొక ఊరు వెళ్ళొచ్చు, అలా ట్రావెల్ చేయడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ మధ్యలో ఒకవేళ మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తుంటాయి, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి కాల్స్ వచ్చి వచ్చేస్తున్నావా ఈ రోజు వచ్చేస్తున్నావు అంటారు. అన్నప్పుడు మనకు కూడా ఏమవుతుందా అంటే ఆ ఎఫెక్షన్ అనేది ఇంటి వైపు లాగేస్తుంది. ఆటోమేటిక్ గా మనం సరే బిజినెస్ రేపైనా చేద్దామని మళ్ళీ బ్యాక్ అవుతుంది. దానివల్ల బిజినెస్ కూడా లాస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఎవరికన్నా ఇంటి దగ్గరికి పోయాం, ప్రజెంటేషన్ ఇస్తున్నాం, 1-to-1 ప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళ ఇంట్లో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ వైఫ్ కి బిజినెస్ బాగా నచ్చింది, కానీ హస్బెండ్ కి నచ్చకపోవచ్చు. కానీ వైఫ్ చేస్తానన్నా సరే హస్బెండ్ యాక్సెప్ట్ చేయొచ్చు, అంటే వీళ్ళు జెంట్స్ ఉన్నారు కదా, ఎట్లుంటుందో ఏంటని. అదే మనం వైఫ్ తో కనుక అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ కలిసిపోయి వాళ్ళతో మాట్లాడి ఇది చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా విల్ అవుతారు. అంటే తను కూడా ఆల్రెడీ మేడం కూడా చేస్తున్నారు కాబట్టి మనం కలిసి జర్నీ చేయొచ్చు, బాగుంటుందని వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇవ్వగలుగుతారు, ఈ బిజినెస్ లో ముందుకెళ్ళగలుగుతారు. నిజంగా చాలా మీరు చెప్తూ ఉంటుంటే నిజంగా అమేజింగ్ అమ్మా, చాలా చక్కని వాటి. ఇది మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైనా సరే ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే ఫైనల్ గా ఫ్యామిలీతో కలిసి చేస్తే చాలా ఫాస్ట్ గా బిల్డ్ అవుతారు. అవకాశం ఉన్నంత వరకు మీరందరూ కూడా మీ వైఫ్ తో కలిసి ఈ బిజినెస్ ని చేస్తే ఇంకా గ్రోత్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. ఈరోజు మనకి ఎగ్జాంపుల్ మన నందు సారు, నందు ఉపేందర్ సార్ అండ్ నందు మేడం, వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. నిజంగా ఇది ఇలాంటి సెషన్స్ అందరికి రావు థాట్స్. మంచి సెషన్ ఇది, ఎందుకంటే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు చెప్పిన 100% రైట్ సార్. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసిపోతున్నప్పుడు రియల్ గానే ఎవరి దగ్గర మనం కలిసినా ఎవరితో మనం మాట్లాడుతున్నా గానీ అవతల కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోనే సార్ 100% ఉమెన్ కి సెక్యూరిటీ ప్లస్ రెస్పాన్సిబిలిటీ రెండు కూడా ఉండేది ఎక్కడంటే ఈ సెక్టర్ లోనే. ఎందుకంటే మన దాంట్లో ఇప్పుడు ఎంతమంది ఉమెన్, ఎగ్జాంపుల్ అక్కడ ఈశ్వరి గారు కనిపిస్తా ఉన్నారు. నేను అక్కడ వెళ్ళినప్పుడు అమ్మ ఎలా ఉంది, బిజినెస్ ఎలా జరుగుతుంది, పిల్లలు బాగున్నారా, ఎలా అని చెప్పని డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అంటే నార్మల్ బయట మనం ఎవరితో కూడా మాట్లాడలేము, కానీ ఇక్కడ ఏంటి అని చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీ అనేది బాగా మనకి మీద వెళ్తా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మల్లికార్జున గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే సార్. వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. నిజంగా నాకు ఈ మిరాకిల్ మార్నింగ్ ఏదైతే ఉందో చాలా అట్రాక్ట్ అయిపోతున్నానండి. ఎందుకంటే నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను పుట్టి పెరిగింది ఆంధ్రాలో, బతుకు తెరువు కోసం అంటే ఉద్యోగరీత్యా కర్ణాటకలో, బెంగళూరులో ఉన్నానండి. ఇప్పటి వరకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో పెద్దగా సంపాదించవచ్చు అనే ఒక దీంట్లోనే ఉన్నది. అయితే ఇక్కడున్న కష్టాలు ఇవన్నీ భార్యకు చెప్పకూడదు, మనమేదో కష్టపడుతున్నాం అంటే, మామూలుగా నా ఒపీనియన్ చెప్తున్నానండి, మగోడు కష్టపడి సంపాదించాలి, పెళ్ళాం బిడ్డలు చూసుకోవాలి, బంధుత్వాలను చూసుకోవాలనే ఒక ఒపీనియన్ లో నేను ఉన్నాను. అది ఎట్లా గాడ్ గ్రేస్ ఏమో తెలియదు, కానీ అనుకోకుండా విక్టర్స్ లైఫ్ కనెక్ట్ అయిపోయాను. దానివల్ల ఎన్ని తెలుస్తున్నాయంటే నాకు, అంటే
ఒక మనుషుల మనస్తత్వాలు తెలిసొస్తున్నాయి. తర్వాత మన ఒక మనిషి జీవితం పరమార్థం ఏంటి? మనం చేస్తున్నాము, సంపాదిస్తాం అదే కాదు. నలుగురికి ఉపయోగపడాలి. దానికి తోడు ఈరోజు ఏదైతే ఉందో మేడం గారు నాకి చిన్ననాటి దీనికి వెళ్ళిపోయానండి. అప్పట్లో ఎలా ఉన్నారు పల్లెల్లో, ఆ బాంధవ్యం అనేది, అఫెక్షన్ అనేది భార్యాభర్తల మధ్య ఎంత బాగుంది. అసలు గొడవలనే మాట లేకుండా మేము చిన్నప్పుడు చూస్తే, ఇప్పుడు మేడం వాళ్ళు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పారు. కళ్ళ ముందు చూస్తే నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి దారుణాలు చూస్తున్నామండి. అవన్నీ ఎందువల్ల వస్తున్నాయంటే జస్ట్ ల్యాక్ ఆఫ్ ఏంటి టైం, వ్యాలిడ్ టైము స్పెండ్ చేయలేకపోవడం వల్ల, సరిగా అర్థం చేసుకోవడం వల్లనే వస్తుందండి. మేడం నిజంగా థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి. ఒక సమాజానికి నేను ఇంతవరకు మామూలుగా ఒక ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేశారు, నలుగురికి జీవనాధారం క్రియేట్ చేయాలి, ఎటువంటి వాడైనా మంచి లెవెల్లో పొజిషన్లో తీసుకురావడానికి ఒక డైరెక్ట్ సెల్లింగ్ మంచిది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అది ఒక్కటే కాదండి, ఒక హ్యూమన్ మోరాలిటీస్, హ్యూమన్ వాల్యూస్ కును ప్యారలల్ గా మీరు ఇస్తున్నారు కదా. హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయితే మాత్రం 100% సక్సెస్ అనేది గ్యారంటీ అండి. ఆ హ్యూమన్ బాండింగ్స్ కూడా చాలా బాగుంటాయి. రాఖీది కూడా ఎగ్జాంపుల్ చెప్పారు కదండి, అది ఎంత వాల్యుబుల్ అంటే నిజంగా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. థ్యాంక్ యూ. సో ఎందుకంటే యాజ్ లీడర్స్ మనం కూడా యాజ్ జర్నీలో మనం చూస్తూ ఉంటాం, చాలా మందిని చూసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. ఆ వెళ్ళిపోయే క్రమంలో కొంతమంది చెప్తా ఉంటారు, సార్ మా ఇంట్లో మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదను, మా వైఫ్ ఒప్పుకోవట్లేదని చెప్పి అనుకుంటా ఉంటారు. రీజన్ ఏందని చెప్పానంటే దీనికి సంబంధించిన కొన్ని వాల్యూస్ కూడా కొన్ని ట్రైనింగ్స్ లో చెప్పకపోవటం, కొంతమందికి తెలియజేయకపోవటం. అంటే అది కొన్ని ఏంటంటే మనకి బౌండరీస్ ఉంటాయి, కానీ యాజ్ ఎ లీడర్ గా కొన్ని సమయంలో కొన్ని బౌండరీస్ మనం దాటైనా కొన్ని చెప్పాల్సి వస్తుంది, చెప్పాలి కూడా. సో థ్యాంక్ యూ మల్లికార్జున గారు. అలాగే గిరప్ప గారిని నేను స్టార్టింగ్ నుంచి చూస్తా ఉన్నా, చాలా సీరియస్ గా మీరు చూస్తా ఉన్నారు. లాంగ్వేజ్ నో ప్రాబ్లం సార్, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ సార్. సార్ నా వేరే కంపెనీలో వేరే పని చేస్తా ఉన్నాను. యాజ్ ఎ టీచర్ రిటైర్డ్ అయ్యి సుమారు 7 years అయింది. నాకు అన్ఫార్చునేట్గా మా మల్లికార్జున గారు నాకు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి నాకు ఈ ఒక ఆపర్చునిటీని ఇచ్చి చాలా హ్యాపీగా ఉన్నాను సార్. దీంట్లో వర్క్ చేస్తున్నాను. నా పిల్లలు ఇద్దరు బెంగళూరులో ఉన్నారు. ఒకటి ఐటీ కంపెనీ, ఒకటి కమిషనర్ ఆఫీస్లో ఉన్నారు, ఇంకొక చిన్నోడు చదువుతా ఉన్నాడు. బట్ ఏమైతే నేను ఇంకా ఫీల్డ్లో వర్క్ చేయాలని చెప్పేసి మంచి హ్యాపీగా ఉన్నాను. మంచి కంపెనీ సార్. మేడం గారు చెప్పినట్లు అదే మాదిరిగా ఉన్నాం సార్ నా ఫ్యామిలీ కూడా. థ్యాంక్ యూ సార్. సూపర్ 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 సార్. మన లక్ష్యం ఒకటే సార్, ఏదున్నా చివరికి అల్టిమేట్ కావాల్సింది హ్యాపీనెస్, ఫ్యామిలీ హ్యాపీనెస్. ఆ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఏంటంటే రిలేషన్స్ ఇంకొద్ది బాగా బాండింగ్ అయి ఉంటే, రిలేషన్ క్లోజ్ రిలేషన్స్ గా మీతో ఉంటే, ఇప్పుడు మారుతున్న సమాజం యొక్క ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఏదైతే బయట జరుగుతుందో ఆ ఎఫెక్ట్ మన ఫ్యామిలీ పడకూడదు. మన పిల్లలు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రియల్ చెప్తున్నాం సార్, వాళ్ళకి ఎక్కువ నేర్పైన మోరల్ వాల్యూస్. ఇద్దరం కలిసి నేను నా భార్య ఇద్దరం కూర్చున్నాం అని చెప్పాలంటే, వాళ్ళకి ఇప్పుడున్న నీవు కొత్త సినిమాలు చూపించాలని చెప్పిన ఒపీనియన్ మా ఇద్దరికి ఉండదు. నైట్ అంటే ఎవరీ సండే మాకు ఒక పిక్చర్ డే, ఆ రోజు ఎవరీ సండే మాకు ఒక మూవీ డే. ఆ రోజు సాయంత్రం పూట కూర్చున్నాం అని చెప్పానంటే ఒక మూవీ చూస్తాం. అది ఓల్డ్ పాత మూవీస్, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో అవి కూర్చొని మీతో చూస్తూ ఉంటాం. పిల్లలు చెప్తా ఉంటారు, ఆయన కూర్చొని మాట్లాడినప్పుడు మంచి ఇటు చేయి మీద ఒకళ్ళు పడుకుంటారు, ఈ చేయి మీద ఒకళ్ళు పడుకుంటారు, సిస్టమ్ మీద పెట్టుకుంటాం. ఇంట్లో టీవీ ఉండదు సార్, సిస్టమ్ మాత్రమే ఉంటుంది. ఇద్దరం పడుకుంటాం, పిల్లలిద్దరు ఎటోళ్ళు పడుకుంటారు. చెప్పేటప్పుడల్లా చెప్పుకుంటా, ఒక సీన్ వస్తా ఉన్నప్పుడు, సందర్భం జరుగుతున్నప్పుడు వివరిస్తా ఉంటా, చెప్తా ఉంటా. ఇక ఇలా ఈ రిలేషన్స్ వాళ్ళకి ఇప్పుడు మన పిల్లలకి పెద్దమ్మలంటే, పెద్దనాన్నలంటే, బాబాయ్లంటే ఇవంటే తెలియదు, రిలేషన్స్ తెలియదు ఏమి. ఓన్లీ అందరికి ఒకటి పదం తెలుసు, అంకుల్. కానీ ఓల్డ్ మూవీస్ ఎలా ఉంటాయని చెప్పంటే రిలేషన్స్ తో, సంబంధాలతో ఉండేవి. అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను. అంటే ఇప్పుడు మన పిల్లలకి మన సంస్కారం నేర్పితేనే రేపు జరగబోయేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళ ఎఫెక్ట్ పడదు, వాళ్ళ మీద పడదు,
వాళ్ళు మనలాగా మన మైండ్ సెట్ లోకి వస్తారు. ఇవాళ మనం అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు గిరప్ప గారు చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హ్యాపీగా ఉంది అని చెప్పారంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళ ఫాదర్ మదర్ ఎఫెక్ట్ వల్లనే ఇప్పుడు గిరప్ప గారు కూడా ఏం చేశారు, వాళ్ళ పిల్లల్ని అదే వేలో తీసుకుపోతారు కాబట్టి బెస్ట్ మీద వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, నేను అంటే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది, చెప్పాలనుకునేది, మనం ఒక మంచి ప్రాపర్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ ఇవాళ మ్యారేజ్ అయింది అని చెప్పాలంటే మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ 100% ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేలాగా ఉండాలి. మోస్ట్ చెప్తున్నా, మీ మొబైల్ కి ఎప్పుడైతే ఇంట్లో మగవాడు ఎప్పుడైతే, అంటే మీరు ఏమనుకోవచ్చు సార్, నేను ఓపెన్ చెప్తున్నా, ఇంట్లో గన మన మొబైల్ కి లాక్ ఉంది అని చెప్పంటే ప్రమాదం. మొబైల్ కి లాక్ ఉందనుకోండి ప్రమాదం. అలాగే వైఫ్ సపరేట్ గా లాక్ పెట్టింది అంటే ఇప్పుడు డౌట్స్ హ్యాండ్స్ వస్తున్నాయి. ఇక్కడి నుంచే మొదలవుతుందమ్మా, ఎక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ యాప్ కి లాక్ ఉంది, ఈ యాప్ కి లాక్ ఉంది, మొబైల్ స్క్రీన్ షావర్ కి లాక్ ఉంది అని చెప్పానండి. ఇంట్లో అదే నేను ఇవాళ నా మొబైల్ ఓపెన్ చేసుకుంది, నా మొబైల్ నాకంటే నా వైఫ్ ఎక్కువ చూస్తుంది. ఇక పలానా కస్టమర్ పెట్టారు, ప్రాబ్లం పెట్టారు, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఇది ఇంకా నువ్వు రిప్లై కూడా ఇవ్వలేదే అని తను రిప్లై ఇస్తుంది. అంటే ఎందుకు విషయం చెప్తున్నా అని చెప్పానంటే, ఏ దాపరికం చివరికి మొబైల్ స్క్రీన్ లాక్ నుంచి మొదలు పెట్టుకుంటే ఏ దాపరికం అకౌంట్ దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి మనం ఇంట్లో దాచిపెడుతున్నామా, అది ఎవరి దగ్గర, నీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నువ్వు దాచిపెడుతున్నావా, అది ప్రమాదమే. రియల్ చెప్తున్నా సార్, మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఏయైనా కానీ ఎవరి దగ్గర దాచిపెట్టకూడదంటే ఫస్ట్ ప్లేస్ భార్యనే. తను ఇంకో వండర్ఫుల్ మాట నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది తన మాట చెప్తున్నప్పుడు. ప్రతి కొడుక్కి ఎవరిష్టం, తల్లే ఇష్టం. తల్లి తర్వాత ఎవరైనా, అది నేను నా తల్లి తర్వాతనే, అంటే నా తల్లిదండ్రుల తర్వాత నాకు ఏదైనా ఇష్టం. తను ఒక మాట చెప్పింది, ఒక భర్త హస్బెండ్ అంటే ఎవరైతే మగవాడు తన తల్లిని ఏ విధంగా చూస్తాడో, తన తల్లి ప్లేస్ లో మీ భార్యను ఊహించుకోండి, మీ భార్యకి అటువంటి రెస్పెక్ట్ ని ఇవ్వండి అని చెప్పినది. రియల్ చెప్తున్నా సార్, అది గన మనం చేయగలిగితే, ఆ కోణంలో మనం కనుక మీతో చూడగలిగితే, ఆ కోణంలో మనం మీద చూడగలిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు సార్. ప్లస్ అదే విధంగా ఆడవాళ్ళకి తను చెప్పిన ఇంకొక సజెషన్, మనకి ఎవరు ఇష్టం, మన పిల్లలే. ప్రతి మదర్ కి ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉంటారు, పిల్లలే ఉంటారు. అంటే ఇక్కడ నీ పిల్లలకి ఏ విధంగా అయితే నువ్వు ప్రతిదీ చెయ్యాలి, పిల్లలకి చేసేటటువంటి టైంలో తల్లి ఎక్కడ కూడా శ్రమ అనుకోదు. అనుకూడదా సార్? పిల్లలకి చేసి పెట్టడానికి ఎక్కడ శ్రమ అనుకుంటుందా? ఎక్కడ శ్రమ అనుకోదు. ఇవాళ నిజంగా మా ఉమెన్ ఎంటర్ప్రైజ్ అందరికి మనస్ఫూర్తి దండం పెడతా ఉన్నా, పొద్దున్న లేవని ముందు మీరు తిట్టడం కంటే ఫస్ట్ ఏం చేస్తారు, పిల్లలకి ఏం కావాలి రెడీ చేసేది, ఫ్యామిలీకి అదేగా చేసేది. అంటే పిల్లలకి పెట్టే దగ్గర ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అంటే నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పిన ఆలోచనే రాదు తల్లికి. అవునా? అలా మీ పిల్లల్లో ఇంకో పిల్లవాడిని చేర్చుకోండి. అంటే క్యారెక్టర్, పిల్లల్ని చూసేటప్పుడు పిల్లవాళ్ళ కూడా ఎవరిని, మీ హస్బెండ్. అదే సార్, ఇప్పుడు నా భార్య నాలో అన్ని క్యారెక్టర్ చూసుకుంటది, అన్ని క్యారెక్టర్ చూస్తుంది. తనకి బాధ వచ్చినప్పుడు ఒక తండ్రి దగ్గర ఏడుస్తుంది నా దగ్గర. కొన్నిసార్లు ఇంటర్నల్ గా కొన్ని ఫీలింగ్స్ మిగతా ఉంటాయి, ఆపలేము. ఏదో సందర్భం, ఏదో ఇన్సిడెంట్స్ మిగతా ఉన్నప్పుడు అనిపించినప్పుడు ఒక తండ్రిగా నా దగ్గర పట్టుకుని బోర్ ఏడుస్తుంది. కొన్ని సందర్భాల్లో నేను చూసే రిలేషన్ మీద చేసే దాంట్లో ఒక అన్నలాగా ఫీల్ అవుతుంది. అదే సార్, కొన్ని రిలేషన్స్ అంటే ఒక దాంట్లో ఫాదర్ లాగా, కొన్ని దాంట్లో బ్రదర్ లాగా, ఇట్లా ఇన్ని రకాల క్యారెక్టర్స్ ని నా ఒక దాంట్లో చూసుకుంటుంది. వేరే ఏ ఫీలింగ్ మిగతా ఉండదు. సో ఇలాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రిలేషన్స్ ఇలాగా ఉన్నాయని చెప్పారంటే, బయట ఎన్ని మార్పులు రానివ్వండి సార్, ఎన్ని చేర్పులు రానివ్వండి, ఎంత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రానివ్వండి, ఏదైనా రానివ్వండి, వీళ్ళిద్దరి ఒక బంధానికి మధ్య మిడిల్ ఇంకోటి రాడు. లేకపోతే ఇలా హనీమూన్లు మర్డర్ స్పాట్లు అవుతున్నాయి. ఏం సార్, హనీమూన్లు ఏమవుతున్నాయి ఇవాళ? కొత్త పెళ్ళినటువంటి పీపుల్ కి హనీమూన్స్ అన్ని కూడా మర్డర్ స్పాట్స్ అవుతున్నాయి. అవి అవును కాదు సార్? చూస్తున్నామా లేవా? అంటే ఎటువంటి సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. రేపు నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. ఆ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఫస్ట్ ప్రభావం పడేది ఇంట్లో ఉన్న పేరెంట్స్ రిలేషనే. అవును కదా సార్? పేరెంట్స్ రిలేషనే కదా యోగి గారు? 100% భార్య భర్తల వాళ్ళ తల్లిదండ్రుల ఒక రిలేషన్ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్,
మనందరం కలిసి మాట్లాడుకోవడానికి, కలిసి చేసుకోవడానికి, ఇద్దరు కలిసి ఏ సమస్యనైనా, ఏ సంతోషాన్నైనా కలుపుకొని వెళ్ళటానికి అనుకూలమైనటువంటి మార్గం. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రీవియస్ నేను చెప్తున్నాను కదా సార్, అలా ఉంది ఇలా ఉంది తీసేయండి. మంచి రోజులు ఇంకా రాబోతున్నాయి, ఇంకా టైం ఉంది. అసలు గోల్డెన్ ఎరా ఇంకా ముందు స్టార్ట్ కాబోతోంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేయడంలో, వాటిని అమలు చేయడంలోనే ఇప్పుడు జరుగుతుంది. రాబోయే రోజులు ఇంకా ఎన్నో వండర్స్ క్రియేట్ అవుతాయి. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. ఈ రోజు మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. మేము ట్రావెల్ లో ఉన్నాం టోటల్ గా, కానీ ప్రోగ్రామ్ మిస్ కావద్దు అని చెప్పి అనుకుని ఈ రోజు గెస్ట్ గా నేను అందిస్తున్నా. మ్యామ్ ఒకసారి మీరు ఇటు ఒకసారి బాయ్ చెప్పేస్తాం మా వాళ్ళందరికీ. బాయ్ సార్ అందరికి కూడా, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, బాయ్. బాయ్ శ్రీనివాస్ గారు, మళ్ళీ కలుద్దాం.